నా తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయడానికి ఈ చెత్త నా కొడుకుల్ని పంపాను. కానీ నేను వీళ్ళ తలలు తీయకుండా జీవోత్సవాలను చేసి నీ కాళ్ళ దగ్గరే పడేశాను. ఇప్పటికైనా తెలిసిందా ఈ భరత్ అంటే ఏమిటో? నేను తలుచుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపు నీ ప్రాణం తీయగలను. కానీ ఈ 4 గోడల మధ్య నిన్ను చంపితే ఇక్కడున్న వారికి మాత్రమే తెలుస్తుంది. కోర్టులో నీ మీద హత్య కేసు మోపి నీకు ఉరిశిక్ష వేయించగల శక్తి సామర్థ్యం నాకున్నాయి. కానీ రూల్స్ ప్రకారం నిన్ను విచారించి సాక్ష్యం చెప్పించి నీ నేరాలన్నీ రుజువు చేసి నిన్ను ఉరికంబ ఎక్కించడానికి సంవత్సరాలు కావాలి. అప్పటికి నీ క్రైమ్ స్టోరీ అంతా ఓల్డ్ అయిపోయి జనం మర్చిపోతారు. అందుకే రేపే నీ మరణ ముహూర్తం. నువ్వు నీ మినిస్టర్ని, నీ చెంచాగాళ్ళని, ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిపించుకో. రేపు 12 గంటలకి ఊరి చివరున్న దేవస్థానం దగ్గర ప్రజాకోర్టు ముందు నీ కేసు విచారణ జరిపించి నీకు మరణ శిక్ష విధిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నిన్ను స్వప్న ఎక్కడ? స్వప్న ఆగు. ఎక్కడికి? ఇప్పటికైనా అర్థమైందా భరత్ అంటే ఏంటో? ఎన్ని హత్యలు చేశావో, ఎన్ని అత్యాచారాలు చేశావో నిన్ను తండ్రిగా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. కన్న కూతురుతో కూడా మీరు చీ కొట్టించుకున్న తర్వాత ఇక మీ దగ్గర పని చేయలేం. వస్తాం. అబ్బా అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం వెళ్ళనప్పా. ఎందుకో తెలుసా? నీ చివరి దశ చూడాలిగా. ఫోన్ 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 మినిస్టర్ చేశాడు. హలో హలో. ఏం సింహాద్రి, గొంతు ఎట్టో ఉండది? భరత్ గారు నా ఇంటికి వచ్చి నన్ను అవమానించి నా కూతురి చేత నన్ను తిట్టించి నాకే ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. ఏమిటంటే వారి ఛాలెంజ్? ఊరవతల ఉన్న గుడి దగ్గర ప్రజా కోర్టు ముందు విచారణ జరిపి రేపు 12 గంటలకి నీకు ఉరి శిక్ష విధించి నీ ప్రాణాలు తీస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడన్నా. వాడన్నంత పని చేస్తాడేమోనని నాకు భయంగా ఉందన్నా. నీకు సపోర్టుగా నేనుండేటప్పుడు నువ్వు భయపడినావంటే అది నాకే అవమానమో. రేపే పోలీసు బందోబస్తుతో నీ ఊరొస్తాడా. వాడు చెప్పిన చోట్లో నిన్ను కూర్చోబెట్టా, నీ పక్కన నేను కూర్చుంటా. చుట్టూ పోలీసులుంటారు. వాడు నిన్నెట్లా చంపుతాడో చూద్దాం. అబ్బా టైం టైం టైం. మధ్యలో నువ్వేట్రా? అబ్బా 12 గంటలు అయిపోయింది.
సార్ ఏం చేయాలి? ఈ దుర్మార్గుడు నా తల్లిని ఉంచుకున్నాడు సార్. నేను పుట్టిన తర్వాత వీడికి తండ్రి మీరే అని లోకానికి చెప్పుకోవడానికి మా అమ్మ పెళ్లి చేసుకోమని అడిగితే అప్పుడు ఇతను ఆమెని గొంతు నిలుపు చంపేశాడు సార్. ప్రపంచమే తెలియని నాకు మా అమ్మ చావుని కళ్ళారా చూశాను నేను. వీడి మీద కసి తీర్చుకోవడానికి ఇల్లీగల్ కొడుగ్గా వీడి దగ్గర పెరిగాను సార్. ఇప్పుడు అవకాశం చిక్కింది సార్. ఈ సింహాద్రికి ఉరి శిక్ష విధిస్తున్నాను. ఈ మంత్రి కొండయ్య తన కొడుకు చేత ఋషి బ్యాంక్ స్థాపించి డిపాజిట్ చేసిన ప్రజల సొమ్మును బినామీ పేర్లతో స్వాహా చేసి బ్యాంకును దివాళా తీయించి ఒక ఆవిడ చావుకు కారకుడయ్యాడు. అసలు ఈ సింహాద్రి ఇన్ని ఘోరాలు చేయడానికి కారణం కూడా వీడే. నేరస్తుడిని ప్రోత్సహించిన వాడు కూడా నేరస్తుడితో సమానం. అంతేకాదు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా నడుచుకుంటాను అని మాట తప్పినందుకు ఇతనికి కూడా ఉరి శిక్ష విధిస్తున్నాను. మేమేం చేసినా చెల్లుతుంది. ఏ కోర్టు మమ్మల్ని శిక్షించలేరు అని సాక్షుల్ని తారుమారు చేసి కండబలంతో ధనబలంతో అహంకారంతో స్వయం విహారం చేసే వాళ్ళ గుండెల్లో దడ పుట్టించడానికి ఇలా పబ్లిక్ కోర్టులో విచారణ చేసి ఉరి శిక్ష విధిస్తున్నాను. మంత్రాలకి చింతకాయలు రాలవు, రాళ్లతో కొడితేనే నేల రాలతాయి. పాలకులు వెంటనే మేల్కుని ఇప్పటి ఈ చట్టాన్ని మార్చి గుండెల్లో భయం పుట్టించే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలి. ముట్టుకుంటే మూతి పళ్ళు రాలిపోవాలి. చెయ్యేస్తే ఆ చెయ్యిని నరికి పారేయాలి. మానభంగం చేసిన వాడికి మరణ శిక్ష విధించాలి. హత్య చేసిన వాణ్ణి బహిరంగంగా ఉరి తీయాలి. దీన్ని చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి ఎవరికి ఇలాంటి ఆలోచనలు కల్లో కూడా రాకూడదు. పాలకులు న్యాయాన్ని చట్టాన్ని తప్పుదోవ పట్టించి నేరస్తుల్ని కఠినంగా శిక్షించకపోతే నాలాంటి ప్రతి ఒక్క సిటిజన్ ముందుకొస్తాడు. ఎస్, తప్పకుండా వస్తాడు. ఈ హంతకులకి, ఈ సంఘ విద్రోహ శక్తులకి ఉరి శిక్ష విధించడమైనది. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని నేరస్తుల్ని శిక్షించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాళ్లకు శిక్షలు వేద్దాం. నేరస్తులుగా లొంగిపోయి మనం కూడా శిక్ష అనుభవిద్దాం. సిటిజన్ గా మన కర్తవ్యం మనం నిర్వహిద్దాం. నా ముందిలా తలదించుకుంటే మన డిపార్ట్మెంట్కి అవమానం. తల ఎత్తండి సార్. నేను చేసిన ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నాను. కమాన్ రశ్మి. భరత్, ఒక సిటిజన్ అంటే ఎలా ఉండాలన్నది నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది. నువ్వు చేసిన ఈ పని వల్ల ఈ సమాజానికి ఎంతో మేలు జరిగింది. ఈ దేశానికి నీలాంటి సిటిజన్ ఎంతో అవసరం. థ్యాంక్ యూ సార్. స్వప్న, భరత్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. జిందాబాద్